మరోవైపు సింగరేణి విషయంలో కేంద్రం రాష్ట్రంపై నిప్పులు జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీ. సింగరేణిలో ఇద్దరు కలిసి కుట్రలు చేస్తున్నారు అంటున్నారు బాల్క సుమన్. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు అని బాల్క సుమన్ ఆరోపిస్తున్నారు. సింగరేణి అవినీతిలో మీకు వాటా లేకుంటే సిబిఐతో కిషన్ రెడ్డి దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన. స్కీములకు నిలయంగా ఉన్న సింగరేణి స్కాములమయంగా మారిందంటూ బాల్క సుమన్ ఫైర్ అవుతున్నారు. 49% వాటా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఇక్కడ అవినీతి జరుగుతూ ఉంది, మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి మా వాళ్ళు లేఖలు రాస్తే ఇక్కడ ఏదో జరుగుతుందట చూసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి గారు లేఖ రాస్తారు. అంటే దొందే ఇద్దరు బడే బాయ్ చోటే బాయ్ మధ్యలో మిడిల్ బాయ్ కిషన్ రెడ్డి అందరూ కలిసిపోయి ఇవాళ సింగరేణిని స్కామ్లమయం చేసిరు. కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ఎట్లా ముద్ర వేస్తారో ఇవాళ సింగరేణి సంస్థను ఆ రకంగా నష్టాలమయం చేసి ఇక ఇది మనతోని కాదని చెప్పి మెల్లగా ప్రైవేట్ కప్ప చెప్పే కుట్ర మీరు చేస్తున్నారని 2-3 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ పోరాటం చేస్తే దానికి జడుచుకొని ఫేస్ సేవింగ్ కోసం ఒక తాడిచెర్ల 2 బొగ్గు బ్లాకు నామినేషన్ పద్ధతులు ఇచ్చారు. ఎందుకు వీటి మీద మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థలు దృష్టి సారించరు, ఎందుకు విచారణ జరిపించారని నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మీకు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి లోపల సంబంధం ఏందని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు మీరు ఎందుకు చేస్తున్నారని అడుగుతా ఉన్నా. మీకు ఈ అవినీతిలో వాటా లేకుంటే భాగస్వామ్యం లేకుంటే సిబిఐ విచారణకు సింగరేణిలో ఎందుకు ఆదేశం ఇస్తలేరు, మీరు కేంద్ర విజిలెన్స్ సంస్థల విచారణకు ఎందుకు మీరు ముందుకు వస్తలేరో ఇవాళ నేను అడుగుతా ఉన్నా. ఇవాళ సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బాయి అలాయ్ బాలాయి తీసుకున్నారు. ఇద్దరు కలిసి సింగరేణిలో ఈ రకమైనటువంటి కుట్రలకు పాల్పడుతూ ఉన్నారని వాళ్ళు అర్థమైంది.